హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్సీజీడీ ఆస్పిరెంట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేటప్పుడు చూసేటప్పటికి 20th ఫిబ్రవరి 2024 ఫస్ట్ షిఫ్ట్లో జరిగిన రీజనింగ్ పేపర్ అనాలిసిస్ అనేది చేద్దాం. అందులో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి డిక్షనరీ ఆర్డర్ ఇచ్చాడు. డిక్షనరీ ఆర్డర్లో ఇక్కడ మన డిక్షనరీ ఆర్డర్ రాస్తే 4, 3, 2, 1, 5 అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇచ్చాడు. అంటే 8 మెంబర్స్ ఉన్నారు. 8 మెంబర్స్ కూడా టువార్డ్స్ నార్త్లో కూర్చున్నారని ఇచ్చాడు. మన కండిషన్స్ ఇచ్చాడు. కండిషన్ నెంబర్ 1 ఏంటంటే B6 ఈజ్ ద ఫిఫ్త్ టు ద రైట్ ఆఫ్ B1. B1కి ఫిఫ్త్ రైట్లో కూర్చున్నాడు. 1, 2, 3, 4, 5 B6 ఇక్కడ కూర్చున్నాడు. అండ్ సెకండ్ కండిషన్ వచ్చేటికి B4 ఈజ్ ద ఫిఫ్త్ టు రైట్ అండ్ B5కి B4 అని ఫిఫ్త్ రైట్లో కూర్చున్నాడు. B5 ఇది ఇమీడియట్ రైట్ ఆఫ్ B1. B5 అనేది ఇక్కడ వస్తే 1, 2, 3 అంటే B4 ఇక్కడ రావాలి. ఓకేనా, కింద కండిషన్ ఉండదు. నెక్స్ట్ మనం ఇక్కడ పైకి వచ్చేస్తే నెక్స్ట్ కండిషన్ ఏంటి, B8 ఈజ్ ద త్రౌట్ టు ద లెఫ్ట్ ఆఫ్ B4. 1, 2, 3 B8 అనేది ఇక్కడ వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ B2 B7 లేదు, ఇక్కడ పక్కన పెట్టండి. B7 ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ B6. దాంట్లో ఆల్రెడీ B5 ఉంది కాబట్టి B7 ఇక్కడ వస్తుంది, లెఫ్ట్లో వస్తుంది. ఇక్కడ మనకి B2 ఈజ్ త్రౌట్ టు ద లెఫ్ట్ ఆఫ్ B7, రైట్ ఆఫ్ B7. 1, 2, 3 అంటే B2 ఇక్కడ వస్తుంది. ఇంకా మిగిలింది ఎవరు, B3. ఇక్కడ మన క్వశ్చన్ ఏమాడు హూ ఈజ్ సిట్టింగ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ B1. B1కి ఇమీడియట్ లెఫ్ట్లో ఉన్నారు, B7 అయితే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇక్కడ ఎనాలజీ క్వశ్చన్ అడిగాడు. సరే, బైసికల్కి పెడల్ అయినప్పుడు కార్కి ఏమవుతుంది, వీల్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఫిగర్ సిరీస్ అడిగాడు. ఒక స్క్వేర్ తీసుకున్నాడు. అందుట్లో ఒక స్మాల్ స్క్వేర్ అడ్డంగా గీత గీసాడు, నిలువుగా గీత గీసాడు, అడ్డంగా గీత గీసాడు, మళ్ళీ నిలువుగా గీత గీసాడు. తర్వాత ఏం రావాలి, అడ్డగా. ఇది ఎక్కడ ఉంటే అది ఆప్షన్, ఏ ఆప్షన్ ఉంటే అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఒక ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేటప్పటికి సిట్టింగ్ అరేంజ్మెంట్, మళ్ళీ సిట్టింగ్ అరేంజ్మెంట్. ఇదే సర్కిల్ సిట్టింగ్ అరేంజ్మెంట్. ఒక 5 ఫ్రెండ్స్ ఉన్నారంట, అందరూ సెంటర్ని చూస్తున్నారంట. ఎవరంటే ఎలెక్స్, బెన్, క్రీష్, డేవిడ్ అండ్ ఎమ్మా అని కూర్చున్నారు. ఓకేనా. ఫస్ట్ సర్కిల్ టేబుల్ చూడండి. ఎలెక్స్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ బెన్. బెన్ అనేది ఒకటి తీసుకుంటే ఎలెక్స్ అనేవాడు ఇక్కడ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఎలెక్స్ ఈజ్ నాట్ సిట్టింగ్ నెక్స్ట్ టు ద క్రిస్టియన్ డేవిడ్. అంటే క్రిస్టియన్ డేవిడ్ ఎక్కడ రావచ్చు, క్రిస్టియన్ డేవిడ్ ఇక్కడ రావచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇంక మిగిలింది ఎవరు, ఎమ్మ అనేది ఇంక మిగిలింది ఇక్కడ కాబట్టి అమ్మ ఇక్కడ రావచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, డేవిడ్ ఈజ్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎమ్మకి రైట్ సైడ్. అంటే ఇటు పక్క డేవిడ్ అనేవాడు ఎక్కడ రావాలి అంటే ఇక్కడ వస్తుంది. అంటే క్రిష్ అనేది ఒకటి రావాలి, అంటే డేవిడ్ ఇక్కడ రాడు. ఓకేనా. అది అయిపోయింది. సిట్టింగ్ అయిపోయింది. ఓ ఈ సిట్టింగ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ క్రిష్కి ఇమీడియట్ రైట్ ఎవరు కూర్చున్నారు, బెన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. వీడియో అనేది కొంచెం ఫాస్ట్ అయింది, ఫాస్ట్ అయితే కొంచెం స్లోలో పెట్టికానండి. ఓకేనా. అలాగే ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్, అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే దాంట్లో ఉంటుంది ఈ పీడిఎఫ్. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక మన నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేటప్పటికి వెళ్తే ఇక్కడ మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్ క్వశ్చన్ ఇచ్చాడు. ఓకేనా. సైన్స్ మార్చమాడు. బాడమస్ రూల్ వస్తే అందరికీ ఇది వచ్చేది. 25 ప్లస్ ఇంటూ మైనస్ మార్చుతాం. 12, 21 డివైడెడ్ బై 7 -4. ఓకేనా. బాడమస్ రూల్ ప్రకారం ఫస్ట్ మనం డివిజన్ చేయాలి. 21/7 అంటే 3 ఇంటూ 12 అంటే 36. 36 ప్లస్ 28 -4 అంటే ఎంత అవుద్ది, 60 అవుద్ది. అంటే ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఇక మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి సిలాజమ్స్ క్వశ్చన్ ఇచ్చాడు. ఓకేనా. సిలాజమ్స్ ఏమి ఇచ్చాడు, ఆల్ బ్యాట్స్ని బి అనుకుంటున్నాం. ఆల్ బ్యాట్స్ ఆర్ బాల్స్. ఓకేనా. అండ్ ఆల్ బాల్స్ ఆర్ బ్యాడ్మింటన్స్. ఓకే. అండ్ ఆల్ బ్యాడ్మింటన్స్ ఆర్ వికెట్స్ అని ఇచ్చాడు. ఓకేనా. అయితే మనకి స్టేట్ కన్క్లూజన్ ఇచ్చాడు, ఆల్ బ్యాట్స్ ఆర్ వికెట్స్. అన్ని బ్యాట్లు వికెట్స్ కూడా అవుతాయి కదా, అన్ని బ్యాట్లు వికెట్స్ అవుతున్నాయి కదా. ఆప్షన్ కన్క్లూజన్ 1 కరెక్ట్. అండ్ కన్క్లూజన్ 2 ఏమి ఇచ్చాడు, సమ్ బ్యాడ్మింటన్స్ ఆర్ బ్యాట్స్ అవుతున్నాయి కదా. ఓకే. ఆప్షన్ 2 1 and 2 రెండు కరెక్టే. బాత్ కన్క్లూజన్స్ ఫాలోస్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పుడు మనకి సిరీస్ అరేంజ్మెంట్ ఇచ్చాడు. ఓకేనా. సిరీస్ అరేంజ్మెంట్ ఏమి ఇచ్చాడు, 142, 142,
150 123 187 62 ఇచ్చాడు. ఇక్కడ ఏమవుతుందని క్వశ్చన్ మార్క్ అడిగాడు. ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ దీనికి డిఫరెన్స్ ఎంత, +8. దీనికి డిఫరెన్స్ ఎంత, -27. ఇక్కడ అర్థమవుతుంది చూడండి, 2 క్యూబ్ 3 క్యూబ్. దీనికి డిఫరెన్స్ ఎంత, 64. దీనికి డిఫరెన్స్ ఎంత, 1 2 5 అయింది. ఓకేనా, అంటే 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ 5 క్యూబ్ ఇచ్చాడు. ఓకేనా, ప్లస్ చేస్తే మైనస్ ప్లస్ మైనస్, తర్వాత వాళ్ళు -5 క్యూబ్, తర్వాత ఏంటి 6 క్యూబ్. 6 క్యూబ్ అంటే ఎంత, 256. 256 + 62 అంటే అంత ఆన్సర్ 278. అంటే ఆప్షన్ 4 ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి కోడింగ్ డీకోడింగ్ టైప్, కోడింగ్ డీకోడింగ్ కాదు, లెటర్ అనాలజీ ఇచ్చాడు. ఓకేనా, లెటర్ అనాలజీలో లెటర్ అనాలజీ ఇచ్చాడు మనకి. ఇక్కడ KFR ఇచ్చాడు. K అంటే వాల్యూ ఎంత మనకి 11, W అంటే 23, F అంటే 6, R అంటే 18 ఇచ్చాడు. ఓకేనా, 18. రెండు డిఫరెన్స్ ఎంత, -5. ఈ రెండు డిఫరెన్స్ ఎంత, -5 ఇచ్చాడు. ఓకే, ఈ డిఫరెన్స్ -5 ఉండాలి. అది ఎక్కడ ఉందో చూద్దాం. ఓకేనా, ఆప్షన్ 1 ఓసీకి సిపికి చూద్దాం. ఓసి డైరెక్ట్ చూసేద్దాం. ఇక్కడ ఓ అంటే ఎంత, 15. సి అంటే ఎంత, 3. అంటే -5 రావట్లా, ఆప్షన్ 1 కాదు. నెక్స్ట్ ఏ అంటే 1 - 2 1 2 అవ్వట్లా, ఇది కాదు. నెక్స్ట్ ఆప్షన్ 3 వచ్చేటప్పటికి BMW. బి అంటే 2, W అంటే 23, ఇది కాదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి IUTP. I అంటే ఎంత, 9. U అంటే ఎంత, 21. D అంటే 4. P అంటే 16. -5 -5 అంటే ఆప్షన్ 4 అయితే కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి బ్లడ్ రిలేషన్స్ ఇచ్చాడు. ఇక్కడ మనకి ఈజీగా కనుక్కోవచ్చు. ఓకేనా, ఫస్ట్ ఇంటూ అంటే ఏంటి మనకి, ఇక్కడ ఇంటూ అంటే ఏమని ఇచ్చాడు, మదర్. ఫస్ట్ మదర్, తర్వాత ప్లస్ అని ఇచ్చినప్పుడు హస్బెండ్, డివిజన్ ఇచ్చిన ఏమిచ్చాడు, T/J అంటే సిస్టర్ అని ఇచ్చాడు. లాస్ట్ నుంచి మనం ఫస్ట్కి రావాలి, అప్పుడు మనకి రిలేషన్ అని వచ్చేద్దాం. జెడ్ అనేది నేను అనుకున్నా, నా యొక్క మదర్, నా మదర్ యొక్క హస్బెండ్, నా ఫాదర్ వాళ్ళ సిస్టర్, మై ఫాదర్ సిస్టర్. ఆప్షన్ 1 ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఇంకా మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి TUVWXY రావాలి. నెక్స్ట్ K లేదు, M లేదు, N లేదు, O లేదు, Q లేదు, R, S లేదు, YT రావాలి. నెక్స్ట్ ఇంకా మనకు YT తర్వాత ఆప్షన్ B, YT తర్వాత B ఉంది. తర్వాత 10 12 14 16 19 అంటే ఇక్కడ 18, అంటే 2 టేబుల్ వస్తుంది కాబట్టి 20, YTB 20 అవుతుంది. YTB 20 ఎక్కడ ఉందో, ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 ఇది కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఈ సింబల్ ఎక్కడ ఉందని అడిగాడు. ఈ సింబల్ ఎక్కడ ఉందంటే మనం కనుక్కుంటూ ఆప్షన్ 1లో ఇక్కడ ఉంది. ఆప్షన్ 1లో ఉంది కాబట్టి ఆప్షన్ 1 అయితే కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మళ్ళీ మాకు కోడింగ్ డీకోడింగ్ అడిగాడు. కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇక్కడ మనకి కోడింగ్ డీకోడింగ్ అడిగాడు. LAMPIWJL ఇచ్చాడు. ఓకేనా, వీళ్ళకి మనకి ఆల్ఫాబెట్ నెంబర్స్ వేసుకుందాం. ఫస్ట్ 12 1 13 16. ఐకి ఆల్ఫాబెట్ నెంబర్ 9 23. జేకి ఆల్ఫాబెట్ నెంబర్ 9. జేకి ఆల్ఫాబెట్ నెంబర్ 10 కదా, అంతే కదా. జేకి ఆల్ఫాబెట్ నెంబర్ 10 నాట్ 9. జేకి ఆల్ఫాబెట్ నెంబర్ 10. ఎల్కి ఆల్ఫాబెట్ నెంబర్ 12. ఓకే, ఎల్కి ఆల్ఫాబెట్ నెంబర్ 12. 12 - 9 3 -3. 1 - 4 -4 -3 -4 -3 -4 అయింది. ఓకే, ఇలాగే మనం నెక్స్ట్ మనకి దేనికి కొనుక్కోమని లాగ్స్ LOGS అంటే దీనికి మనకి ఆల్ఫాబెట్ నెంబర్స్ ఏంటి, ఎల్కి 12, ఓకి 15, జీకి 7, ఎస్కి 19.
-3, 12 - 9, 9 అంటే ఎంత I, -4 అంటే 15, 15 అంటే ఎంత 15 - 4 అంటే ఎంత 11, 11 అంటే ఏంటి K. నెక్స్ట్ -3 మళ్ళీ -3 -4, 7 - 3 అంటే ఎంత D, 4 అంటే D, 19 - 4 అంటే ఎంత O, IKDO ఇస్ ద ఆన్సర్. ఓకేనా. మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇన్ ఏ సెర్టన్ కోడ్ లాంగ్వేజ్ ఫోర్స్ ఈజ్ కోడెడ్ యాజ్ 83052, గేమ్స్ ఈజ్ కోడెడ్ యాజ్ 42761, ఫార్మ్ ఈజ్ కోడెడ్ యాజ్ 08957 ఇచ్చాడు. అయితే సి కోడ్ లాంగ్వేజ్ అదే కోడ్ లాంగ్వేజ్ సి ఏంటని అడిగాడు. ఇక్కడ మనం క్లియర్గా చూస్తే FORCE FORUM అంటే 2 3 కామన్ లెటర్స్ ఉన్నాయి. అంటే 83052 08957 అంటే 0 తీసేయచ్చు, 8 5 కామన్గా ఉన్నాయి. అంటే ఇంకా మిగిలింది ఏంటి 97, ఫారంలో 97 మిగిలింది. అలాగే ఫోర్స్లో మిగిలింది ఏంటి 085 పోతే ఇంకా 2 3 మిగిలింది. అంటే 2 కానీ 3 కానీ సి అంటే ఆన్సర్ అవుద్ది. ఓకే. నెక్స్ట్ 2 కానీ సి, ఇంకా మనకి మిగిలింది ఏంటి సిఈ మిగిలింది. ఓకేనా. సిఈ అంటే దీంట్లో కామన్గా ఉన్నది ఏంటి 2, గేమ్స్లో 2 కామన్గా ఉన్నది మిగిలింది 3, 3 అనేది సి యొక్క ఆన్సర్ అవుద్ది. 3 అనేది సి యొక్క కోడ్ లాంగ్వేజ్ అవుద్ది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పుడు మనకి డైస్ నుంచి ఇచ్చాడు. డైస్లో 23కి ఆపోజిట్ ఏముంది అడిగాడు. మన ఈ 2 డైసెస్ని తీసుకుంటే మనం ఆన్సర్ చేయగలం. ఫస్ట్ మనం 21 తీసుకున్నాం. 21, 24, 25 కామన్గా ఉన్న నెంబర్ 21 కాబట్టి 21 తీసుకున్నాం. నెక్స్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్ వెళ్ళాం. 23, 26 అంటే 23కి ఆపోజిట్ ఏముంది 24 అయితే ఆన్సర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ జే కే. ఇక్కడ మనకి జే తర్వాత ఏం రావాలి కే రావాలి, జే తర్వాత ఏం రావాలి కే రావాలి, కే తర్వాత ఏం రావాలి ఎల్ రావాలి, ఎం తర్వాత ఏం రావాలి ఎన్ రావాలి, ఎన్ తర్వాత ఓ రావాలి. KLNO ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి మళ్ళీ సిరీస్ ఇచ్చాడు. సిరీస్లో చాలా ఈజీ సిరీస్ ఇచ్చాడు మనకి ఇక్కడ. ఓకేనా. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే సిరీస్లో మనకి ఒక 8, 18, 38, 78, 158 డాష్ ఇచ్చాడు. ఈ రెండింటి మధ్యన గ్యాప్ ఎంత +10, ఈ రెండింటి మధ్య గ్యాప్స్ ఎంత +20, ఈ రెండింటి మధ్య గ్యాప్ +40, ఈ రెండింటి మధ్య గ్యాప్ +80. అంటే ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉండాలి 160. అంటే ఇక్కడ ఏమవుతుంది ఇంటూ 2 కింద వెళ్తుంది. అంటే 158 + 160 ఎంత 318 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి రైడింగ్లో మన 18th క్వశ్చన్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి మళ్ళీ సిరీస్ పేరు ఇచ్చాడు. ఫస్ట్ ఒక గీత గీసాడు, తర్వాత దాంట్లో ఒకటి పెరిగింది, తర్వాత ఇంకోటి పెరిగింది, సర్కిల్ ముగిసింది. అంటే తర్వాత ఒక గీత రావాలి. ఆ గీత ఇందులో ఉంటే అది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1లో ఉంది కాబట్టి ఆప్షన్ 1 అయితే కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మన లాస్ట్ 19th క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ 19th క్వశ్చన్ వచ్చేటప్పటికి డైస్ నుంచి ఇచ్చాడు. ఇక్కడ డైస్కి సరే అండి పిక్చర్ చిన్నది చేస్తున్నాను. డైసెస్ ఇచ్చాడు. ఇక్కడ డైస్ ఎలాగ ఇచ్చినప్పుడు మనకి ఎలా ఇచ్చినప్పుడు ఏమవుద్దంటే ఇది ఓపెన్ డైస్లో ఇది ఆపోజిట్ అవుతుంది. అంటే 0 @ ఆపోజిట్, తర్వాత ప్లస్ పర్సంటేజ్ ఆపోజిట్, మైనస్ ఎక్స్క్లమేటరీ మార్క్ ఆపోజిట్ అవుతాయి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇది మన క్వశ్చన్లో ఏం అడిగాడంటే ఇక్కడ నాట్ బి ఫార్మ్డ్, దీని ద్వారా ఫామ్ అవ్వని డైస్ ఏదని అడిగాడు. అంటే దాని ద్వారా ఫామ్ అవ్వని డైస్ అంటే మనం కనుక్కోవాలి ఇక్కడ. ఓకేనా. చూద్దాం దాని నుంచి ఫామ్ అయ్యేది. దాని లాస్ట్ నుంచి చూద్దాం. 0 ఎక్కడ ఉంది -0% ఫామ్ అయిపోతుంది. 3 ఆపోజిట్ అంటే 3 నుంచి 3 ఉండాలి. ఓకేనా. అది ఇక్కడ మనం ఫస్ట్ చూస్తే ప్లస్, అలాగే కలర్ మారుతుండండి, ప్లస్ పర్సంటేజ్ అంటే 3 కూడా ఇది ప్లస్ పర్సంటేజ్ ఆపోజిట్ అనేది పక్కన రావడానికి వీలు ఉంటుందో రాదు, కానీ ఇక్కడ వచ్చినాయి. అంటే ఆప్షన్ 1 అయితే కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. మన సెకండ్ దాంట్లో చూసినట్లయితే ప్లస్ మైనస్ మైనస్ @ 3 వేరువేరుగా ఉన్నాయి. అంటే ఇది రావద్దు, అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే @ పర్సంటేజ్
0 ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఉంది ఏంటి ఆప్షన్ 1 ఒకటి అవ్వదు కాబట్టి ఆప్షన్ 1 అయితే కరెక్ట్ ఆన్సర్. ఇంకా మన 1 అండ్ ఓన్లీ లాస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి విచ్ 2 నెంబర్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ గివెన్ ఈక్వేషన్ ఇస్ కరెక్ట్. ఏ 2 నెంబర్స్ కరెక్ట్ ఇంటర్చేంజ్ చేస్తే ఈక్వేషన్ కరెక్ట్ అవుతుందని ఇచ్చాడు. ఓకేనా, ఇక్కడ మనకి ఇంటర్చేంజ్ 9 3 ఇంటర్చేంజ్ చేసేద్దాం. 8 × 3 / 4 + 5 - 9. ఓకేనా, మనకి ఫస్ట్ డివిజన్ చేయాలి కాబట్టి డివిజన్ అవ్వట్లేదు కాబట్టి 8 × 3/4 4 దీంట్లో 2 times 2 2 3 6 6 + 5 - 9 6 + 5 అంటే 11 11 - 9 = 2 ఆప్షన్ 2 అంటే ఆప్షన్ 3 అయితే కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అంతే. ఇదే ఫిబ్రవరి 2024 సంబంధించి రీజనింగ్ పేపర్ అనాలిసిస్. ఓకేనా, అలాగే ఈ పేపర్ కావాలనుకుంటే మీరు మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్, అలాగే మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఉండడం జరిగింది. అందుట్లో యాడ్ అయినట్లయితే మీకు పేపర్ అనేది PDF రూపంలో డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకేనా, వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.